అది రామాపురం అనే ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో ఒక పూటకూళ్ళమ్మ ఉంటుంది. ఆవిడకి భర్త పిల్లలు ఎవరూ లేరు. ఒంటరి మనిషి. దారిన వచ్చిపోయే బాటసారులకి అన్నం పెడుతూ, ఆ రాత్రి వాళ్లకి అక్కడే బస చేయడానికి నీడ కల్పిస్తూ, బాటసారులు ఇచ్చే కొద్దిపాటి డబ్బుతో జీవనం సాగిస్తూ ఉండేది. ఒక వ్యక్తి ఊళ్ళో డప్పు కొట్టుకుంటూ తిరుగుతూ, మరి కాసేపట్లో రచ్చబండ దగ్గర పంచాయతీ జరగబోతుంది, అందరూ రావాలహో అంటూ అరుస్తాడు. ఊళ్ళోని వాళ్లంతా రచ్చబండ దగ్గరికి వస్తారు. ఒక పక్కన పూటకూళ్ళమ్మ నిలబడి ఉంటుంది. అక్కడున్నిద్దరు ఆడవాళ్లు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మో అమ్మో, ఈ పూటకూళ్ళమ్మ ఎంత దొంగది! ఎవరూ లేని ఆడదని జాలి తలిస్తే ఇంతకి తెగిస్తుందా? కొద్దిసేపటికి ఊరి పెద్ద అక్కడికొస్తాడు. పంచాయితీ మొదలవుతుంది. ఊరి పెద్ద రాఘవయ్య, ఏంటి పూటకూళ్ళమ్మా, ఏంటి నీ సమాధానం? అయ్యా, ఈ దొంగతనానికి నాకు ఎటువంటి సంబంధమూ లేదు. అయినా ఎవరూ లేని ఒంటరిదాన్ని. ఎవరికోసమని దొంగతనాలు చేసి మరీ డబ్బు కూడబెట్టుకోవాలి? మరైతే ఈ నగ నీకెక్కడి నుండొచ్చింది అని తన చేతిలో ఉన్న నగను ఆవిడకు చూపిస్తూ అడుగుతాడు. అయ్యా, రాత్రిద్దరు బాటసారులు ఇంటికొచ్చి బస చేసి వెళ్తూ డబ్బులు లేవని చెప్పి ఈ నగని నా దగ్గరుంచమని, మళ్ళీ వచ్చి డబ్బులిచ్చి నగ తీసుకెళ్తామని చెప్పారు. డబ్బు లేకపోయినా పర్వాలేదు బాబూ, ఈ నగ నాకు వద్దని చెప్పినా వినలేదు వాళ్ళు. ఆపు నీ పూటకపు మాటలు. ఒక్క పూట అన్నం పెట్టినందుకు, బస చేయడానికి నీడనిచ్చినందుకు ఇంత ఖరీదైన నగ ఇచ్చారంటే నమ్మడానికి మేం పిచ్చోళ్ళం అనుకుంటున్నావా? దేవుడి మీద ప్రమాణం, నేను చెప్పేది నిజమయ్యా. నాకే దొంగతనమూ తెలీదు. మర్యాదగా దొంగిలించిన మిగిలిన బంగారాన్నిస్తే క్షమించి వదిలేస్తాను. మీరే ఎంత అడిగినా నా సమాధానం ఇదేనయ్యా. అయినా నేనే దొంగిలించిన దాన్నైతే మెడలో వేసుకుని ఎందుకు తిరుగుతానయ్యా? ఇంట్లోనే దాసుకుంటాను గదా. అప్పుడు కోటయ్య భార్యకి తన నగ నా దగ్గరున్నట్టు తెలిసేది కాదు కదా. ఆ దారిలో ఒక్కసారి ఆలోచించండి. ఎవ్వరూ కనిపెట్టలేరనుకున్నావేమో, ఎవరికి తెలుసు? రాఘవయ్య గారు, ఈ పూటకూళ్ళమ్మ నిజాన్ని ఒప్పుకోదు. మాకేదో ఒక పరిష్కారం చెయ్యండి. ఏదేమైనా కోటయ్య, నీ బంగారం నీకు దొరికింది కాబట్టి ఈ నగను అతనికే ఇచ్చేస్తున్నాను. అలాగే దొంగిలించిన మిగిలిన బంగారం లేదా దాని ఖరీదు అతనికి నువ్వు చెల్లించాలి. చేసిన తప్పుకి శిక్షగా నిన్నూరి నుండి వెలేస్తున్నాను అని తీర్పిస్తాడు. చేసేదేం లేక పాపం పూటకూళ్ళమ్మ బాధగా ఊరి బయటకి వెళ్లి చిన్న పూరి గుడిసె వేసుకుని ఉంటూ, పూటకూళ్ళ మీద వచ్చే డబ్బుతోనే కోటయ్యకి బంగారం ఖరీదు కొద్ది కొద్దిగా చెల్లిస్తుంటుంది. ఒకరోజు ఒక బాటసారి పనిమీద రామాపురం గుండా వేరే ఊరికి నడిచెళ్తూ, అరెరే, చీకటి పడిపోయింది. ఇప్పుడు అడవి గుండా నడిచి వెళ్ళటం అంత మంచిదేం కాదు. పైగా బాగా అలసటగా కూడా ఉంది. ఈ రాత్రికి ఈ ఊళ్ళోనే సత్రంలో పడుకుని తెల్లారాక మళ్ళీ నడక ప్రారంభిస్తాను అని అనుకుని ఒక సత్రానికి వెళ్ళాడు. బాగా ఆకలవుతుంది, తొందరగా తినేసి పడక వెయ్యాలి అని అనుకుని కండువాలో కట్టుకుని తన వెంట తెచ్చుకున్న చద్దిమూట విప్పి చూసేసరికి అన్నం పాడైపోయి వాసనొస్తుంది. అయ్యయ్యో, అన్నం పాడైపోయింది. ఇప్పుడెలా? ఈ ఊళ్ళో పూటకూళ్ళమ్ముంది కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక ముద్ద పెట్టమని అడుగుదాం అనుకుని బాటసారి ఊరి బయట ఉన్న పూటకూళ్ళమ్మ ఇంటికెళ్తాడు. అమ్మా, అమ్మా అంటూ తలుపు కొట్టాడు. లోపల నుండి పూటకూళ్ళమ్మ, ఎవరు నాయనా ఈ సమయంలో? బాటసారి వివరాలు చెప్తాడు. నాయనా, వండిన అన్నం అయిపోయింది. కాసేపు ఆకలి కోర్చుకో, వండేస్తాను. ఇంత రాత్రి వేళ ఏమొండుతావులే అమ్మా, మంచినీళ్లు తాగి పడుకుంటానులే. అయ్యయ్యో, అలా ఆకలితో పడుకోకూడదయ్యా. కాసేపుండు, వేడివేడిగా తిందువుగాని అని అన్నం కూర వండి అతనికి పెడుతుంది. బాటసారి తృప్తిగా తింటాడు. తరువాత ఆరుబయట అతనికి మంచం వేస్తుంది. అతను పడుకుంటాడు. మర్నాడు తిరిగెళ్లేటప్పుడు బాటసారి, అమ్మా, నా దగ్గర మీకు ఇవ్వడానికి డబ్బు లేదు. పర్వాలేదులే నాయనా. ఏమీ ఇవ్వకుండా వెళ్ళటం పద్ధతి కాదు. ఇదిగో ఈ వస్తువు తీసుకోమ్మా అని ఒక మూలికను ఆవిడ చేతిలో పెట్టాడు. అమ్మా, నేను అడవి తల్లి బిడ్డను. ఇది మా అడవిలో దొరికే ఒక వనమూలిక.
దీన్ని కాల్చినప్పుడు వచ్చే వాసనకి ఎవరైనా సరే మూర్ఛపోతారు. ఇది 5-6 గంటల వరకు పనిచేస్తుంది. ఇది నాకెందుకు నాయనా? ఇది అడవి కదమ్మా, ఒంటరిగా ఉంటున్నారు. ఎప్పుడైనా ఏవైనా క్రూర మృగాలు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి పనికి రావచ్చు. మీ దగ్గరే ఉంచండి అని అతను వెళ్ళిపోతాడు. కొద్ది రోజులు అలా గడుస్తాయి. ఒకరోజు రాత్రి ఆరు బయట పడుకుని నిద్రపోతూ ఉంది పూటకుళ్ళమ్మ. అనుకోకుండా ఆవిడ చెవిన ఏదో చప్పుడు పడడంతో నిద్రలేస్తుంది. దూరంగా 3 వ్యక్తులు 3 లాంతరులతో అడవిలోకి నడుచుకుంటూ వెళ్తున్నారు. అది చూసి తనలో తాను, ఇంత రాత్రి వేళ ఎవరు వెళ్తున్నారు? బహుశా దోపిడీ దొంగలయ్యుంటారా అని వెనకాలే చేతిలో ఒక లాంతరు పట్టుకుని వాళ్లననుసరిస్తూ ఉంది పూటకుళ్ళమ్మ. ఆ వ్యక్తి ఒక చోటుకి వెళ్లి ఆగాడు. పూటకుళ్ళమ్మ కాస్త దూరంలో ఆగి అతన్నే చూస్తూ ఉంది. ఆ వ్యక్తి లాంతరుతో అక్కడ ఏదో వెతుకుతుండగా వాళ్ల మొహాలు ఆమెకి స్పష్టంగా కనిపిస్తాయి. నా అనుమానమే నిజమైంది. వీళ్లే కదా ఆ రోజు నాగిచ్చింది. మరి పక్కన ఉన్న 4వ వ్యక్తి ఎవరు అని అనుకుంటుండగా అతను తన మొహానికి కట్టుకున్న గుడ్డ పక్కకి తీస్తాడు. అతని మొహం చూసి ఆశ్చర్యపోయింది పూటకుళ్ళమ్మ. అతనెవరో కాదు, ఊరి పెద్ద రాఘవయ్య. రాఘవయ్య ఈ సమయంలో అడవిలో ఆ దోపిడీ దొంగలతో ఏం చేస్తున్నాడు అని అనుకుంది. వాళ్లు కాసేపు అక్కడేదో చేసేసి వెళ్ళిపోతారు. పూటకుళ్ళమ్మ గబగబా ఆ చోటుకు వెళ్లి బండ పక్కకి తీసి చూడగా ఒక మూట కనిపించింది. ఆ మూట విప్పగా బంగారమంతా చీకట్లో కూడా దగదగా మెరుస్తూ కనిపిస్తుంది. పూటకుళ్ళమ్మకి విషయం మొత్తం అర్థమవుతుంది. అంటే కోటయ్య ఇంట్లో ఆ దొంగతనం చేయించింది, వాళ్ల చేత నాకు నగ ఇప్పించింది రాఘవయ్యే అన్నమాట. ఎవరూ లేనిదాన్ని కాబట్టి నా మీద ఏ నింద వేసినా అడిగేవాళ్లు లేరని ఇలా చేశాడన్నమాట. వీణ్ణి ఊరి వాళ్లకి పట్టించి నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. కాని ఎలా అని ఆలోచిస్తుండగా బాటసారి ఇచ్చిన వనమూలిక మెరుపులా మెదడులో మెరుస్తుంది. వెంటనే వెళుతున్న రాఘవయ్య, గంగులు, సోములుకి వినిపించేలా కేక వేస్తుంది. వాళ్లు 3 బిత్తరపోయి వెనక్కి తిరిగి చూశారు. వాళ్లు బంగారం దాచుకున్న దగ్గర ఏదో లాంతరు వెలుగు కనిపిస్తుంది. ఒరేయ్, ఎవరో మన చోటుని కనిపెట్టినట్టున్నారు అని 3 గబగబా అక్కడికొస్తుంటారు. వెంటనే పూటకుళ్ళమ్మ తన పవిట కొంగున కట్టుకుని ఉన్న వనమూలికని తీసి లాంతరు మంటలో దాన్ని కాల్చి గాల్లోకి చూపిస్తుంది. ఆ వాసన తను పీల్చకుండా ఉండేలా ముక్కుని గట్టిగా మూసుకుంది. రాఘవయ్య, సోములు, గంగులు పూటకుళ్ళమ్మ దగ్గరికొచ్చేసరికి ఆ వనమూలిక వాసన గాల్లో వ్యాపించి వాళ్ల ముక్కులను తాకి మూర్ఛపోయి కింద పడతారు. వెంటనే పూటకుళ్ళమ్మ ఊళ్ళోకెళ్ళి అందర్నీ పిలుచుకొస్తుంది. తెల్లవారుతుంది. రాఘవయ్య, సోములు, గంగులు 3 స్పృహలోకొస్తారు. తన చుట్టూ ఉన్న ఊరి జనాన్ని చూసి రాఘవయ్య బిక్కమొహం వేస్తాడు. ఊరి జనం రాఘవయ్య మొహాన ఉమ్మేస్తారు. రాఘవయ్య సిగ్గుతో తలదించుకుంటాడు. మమ్మల్ని క్షమించు పూటకుళ్ళమ్మా అని ఆమెని క్షమాపణ అడుగుతాడు కోటయ్య. పూటకుళ్ళమ్మ అప్పటి వరకు బంగారం కింద తనకు కట్టిన డబ్బులు ఆమెకి తిరిగిచ్చేస్తాడు. పూటకుళ్ళమ్మని మళ్లీ ఊళ్ళోకి సంతోషంగా ఆహ్వానిస్తారు ఊరి జనం. రాఘవయ్య తను చేసిన తప్పుకి అవమాన భారంతో ఊరొదిలి వెళ్ళిపోతాడు. ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. రామయ్యకి 2 కొడుకులు. పెద్దోడు రామరాజు, చిన్నోడు లక్ష్మయ్య. రామరాజు పొద్దున్నే లేవగానే పొలం పనుల్లో వెళ్లేవాడు. నానా, నేను పొలానికి వెళ్ళొస్తాను. ఈరోజు పొలంలో చాలా పనులున్నాయి. దున్నాలి, అలాగే ఎరువులు కూడా వెయ్యాలి. సరే, పొద్దున్నే వెళ్ళి మంచి పని చేస్తున్నావు. ఎండ రాకముందే త్వరగా పూర్తి చెయ్యి. అలాగే నానా, నేనెళ్ళొస్తాను. రామరాజు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మయ్య తన స్వార్థం తప్ప ఇంకేమి చూసుకోడు. ఊర్లో ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేవాడే కాదు. అన్నయ్య ఏదైనా మంచి పనులు చేస్తుంటే దానిలో ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉంటాడు. ఒకరోజు రామరాజు ఇంటికి ఒక వ్యక్తి వస్తాడు. కష్టంలో ఉన్నవాన్ని తెలిసి సహాయం చేస్తూ ఉంటే, నీ దగ్గర డబ్బుంటే ఎదుటి వాళ్ళకి ఇవ్వాలని ఏం లేదుగా. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించుకుంటారులే. ఇవన్నీ నీకెందుకు చెప్పు? లక్ష్మణ్, అలా మాట్లాడకూడదు.
ఒక సాటి మనిషి కష్టాల్లో ఉంటే సహాయం చేయాలి. వాడి మాటలు ఏం పట్టించుకోకండి. వాడు చిన్నప్పటి నుంచి అంతే. మీరు తీసుకోండి. అయినా నువ్వు ఇలా సహాయం చేసుకుంటూ పోతే రేపన్న రోజు ప్రతి ఒక్కడు డబ్బుల కోసం మళ్ళీ మళ్ళీ నీ దగ్గరికి వస్తూనే ఉంటాడు. వస్తే రానివురా. మన దగ్గర ఉన్నంతలో సహాయం చేస్తే మనకే మంచిదిగా. దేవుడా, వీళ్ళిద్దరినీ మంచిగా చూడాలి నువ్వు. లక్ష్మయ్య మాత్రం అసూయతో వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తున్నాయి. రామరాజు వ్యవసాయంలో బాగా సంపాదించాడు. తన కష్టంతో పంటలు బాగా పండాయి. అలా వచ్చిన డబ్బుల్లో కొంత ముసలవ్వ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే రామరాజు, ఇలా ఎన్ని రోజులని డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉంటారు బామ్మ? ముందు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. డబ్బు గురించి ఆలోచించకండి. నీకెందుకు నాయనా ఈ శ్రమ? ఇందులో శ్రమే ఉందవ్వా, చెప్పండి. నువ్వు దేవుడిలాగా వచ్చావు. అయినా నీ రుణం ఎలా తీర్చుకోను బాబు? ఏం లేదు బామ్మ. మన ఊర్లో ఉంటూ మనలో మనం సహాయం చేసుకోపోతే ఎలా? నీకు తొందరగా రోగం తగ్గిపోతే చాలు. ఇదిలా ఉండగా కొన్ని రోజులకి లక్ష్మయ్య అదే ఊర్లో కోళ్ల వ్యాపారం పెట్టాడు. ఈ ఊర్లో ఎవ్వరికి ఏం తెలీదు. నేనింత మంచి కోళ్లు తెచ్చినా కొనడానికి ఒక్కడు కూడా ముందుకు రావడం లేదు. అందరూ పిసినార్లు. లక్ష్మణ్, ఎప్పుడు అలా మాట్లాడుకో. ఏ వ్యాపారంలో అయినా లాభ నష్టాలు మామూలే కదా. మామూలేనా? మంచిగా వ్యాపారం చేద్దామని అనుకుంటే ఇలా నష్టం వస్తుంది అని బాధపడుతూ కొన్ని రోజులకి లక్ష్మయ్య కోళ్ల వ్యాపారంలో నష్టపోయాడు. తన ఓటమికి అందర్నీ తిట్టుకునేవాడు. కాని తన తప్పు మాత్రం ఒప్పుకునేవాడే కాదు. కోళ్ల వ్యాపారం తీసేసి ఈసారి బట్టల వ్యాపారం పెట్టాడు. మొదటి వ్యాపారం నష్టపోయా అని ఈసారి బట్టల వ్యాపారం పెడితే ఎవ్వరికి మంచి బట్టలు వేసుకోవాలనే ఉద్దేశమే లేదు. అందరూ పాత గుడ్డలు వేసుకుని తిరుగుతున్నారు. బట్టలు కొనడానికి కూడా ఎవ్వరూ రావడం లేదు. అప్పుడు రామరాజు, నువ్వు కొంచెం ఓపిక పట్టాలి లక్ష్మణ్. ఏ వ్యాపారమైనా మొదలుపెట్టినా అందులో నిలదొక్కుకోవాలి అంటే కొద్దిగా సమయం పడుతుంది. ఓపిక పట్టాలా? నా దగ్గర ఉన్న డబ్బులు కూడా అయిపోతున్నాయి. నువ్వేమో బాగా సంపాదించి కూర్చున్నావు. నాకు మాత్రం ఎప్పుడు కష్టాలే అని బాధపడుతూ ఉండేవాడు. ఒకసారి ఊర్లో పెద్ద కరువు వచ్చింది. వానల్లేవు, పంటలన్నీ ఎండిపోయాయి. జనం తిండి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. రామరాజు తన దగ్గర ఉన్న ధాన్యాన్ని, తన కుటుంబం గురించి కూడా ఆలోచించకుండా అందరి ఆకలిని తీర్చడానికి ప్రయత్నించాడు. ఏంటి రామరాజు, ధాన్యమంతా ఎక్కడికి తీసుకుపోతున్నావు? మన ఊర్లో వర్షం లేక పంటల పండుగ, ఊర్లో అందరూ ఆకలితో ఉంటున్నారు. నా దగ్గర ఉన్నది కొంచెమైనా అందరికీ పంచుదామని. మనమంతా ఉండేది ఒకే ఊర్లోనే కదా. నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ అంతా మాకే ఇచ్చేస్తే రేపు మీరు తినడానికి కూడా ఉండకపోతే ఎలా బాబు? నా గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు మీ అందరి ఆకలి తీర్చడం ముఖ్యం. ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి సహాయం చేయకపోతే ఎలా? అంతలో లక్ష్మయ్య అక్కడికి కోపంగా వస్తాడు. ఏమిటిదన్నయ్యా, నీకెవరన్నా పిచ్చెక్కిందా? మన దగ్గర ఉన్న ధాన్యం కూడా అందరికీ పంచేస్తే మనమేం తినాలి? కొంచెమైనా ఆలోచించావా లేదా? లక్ష్మణ్, ఇప్పుడు మనం స్వార్థంగా ఆలోచించకూడదు. ఊరంతా చాలా కష్టాల్లో ఉంది. మనం కూడా మనుషులమే కదా. మనుషులమైతే మన గురించి మనం చూసుకోవాలి కదా. నువ్వెందుకు మధ్యలో దూరి అందరికీ దానం చేస్తున్నావు? నువ్వు ఊరుకో లక్ష్మణ్. నేను చేసే తప్పని నాకు అనిపించడం లేదు. రామరాజు ఊరిలో వాళ్ళందరికీ తన దగ్గర ఉన్న ధాన్యాన్ని కొంచెం కొంచెంగా పంచడం మొదలుపెట్టాడు. లక్ష్మయ్య మాత్రం తన దగ్గర ఉన్న కొంచెం ధాన్యాన్ని దాచిపెట్టుకున్నాడు. ఎక్కువ డబ్బులకు అమ్ముకుందామని అనుకుంటాడు. తన స్వార్థం ముందు ఊరి ప్రజల బాధలు అతనికి కనిపించలేదు. అప్పుడు లక్ష్మయ్య తనలో తాను, ఇదిగో ఇంత ధాన్యం నా దగ్గరుంది. ఇప్పుడు ఊళ్ళో అందరికీ తిండి లేదు కదా. దీన్ని ఎక్కువ డబ్బులకు అమ్మితే మంచి డబ్బులొస్తాయి. ఇదే మంచి సమయం. అలా కరువు రోజులు చాలా కష్టంగా గడిచాయి.
రామరాజు కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడింది. ఒకరోజు ఒక ముసలవ్వ కొంచెం జొన్నెలు మూటగట్టుకొని రామరాజు దగ్గరికి వచ్చింది. నాయనా, ఇదిగో తీసుకో, మా దగ్గర కొంచెం ఉన్నాయి. ఊరందరికీ సహాయం చేశావు, కానీ నీ దగ్గర తినడానికి కూడా లేకుండా అంతా మాకే ఇచ్చేశావు. ఈ సమయంలో మేము నిన్ను ఆదుకోకపోతే ఎలా? రామరాజుకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ మాటలకి. బామ్మ, మీ రుణం ఎలా తీర్చుకోను బామ్మ? మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. నీ మంచితనం ఎప్పుడూ వృధా పోదు నాయనా. లక్ష్మయ్య మాత్రం తన దురాశ వల్ల ఒంటరైపోయాడు. ఎవ్వరూ అతడికి సహాయం కూడా చేయలేదు. అన్నయ్య అందరికీ సహాయం చేయబట్టే ఊరంతా అన్నయ్యకి అండగా ఉన్నారు. నేను మాత్రం స్వార్థంగా బ్రతకడం వల్ల అందర్నీ దూరం చేసుకున్నాను. ఇప్పుడు నాకు సహాయం చేసేవాళ్ళు కూడా లేరు. ఒకరోజు లక్ష్మయ్య నేరుగా రామరాజు దగ్గరికి వెళ్ళాడు. తలదించుకుని తన తప్పు ఒప్పుకున్నాడు. అన్నయ్య, నన్ను క్షమించు. నీ మంచి మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను చాలా స్వార్థంగా ఆలోచించాను. తమ్ముడు, అయిపోయిన దాని గురించి బాధపడకు. మనిషి అన్నాక ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు. కానీ ఆ తప్పును తెలుసుకొని మళ్ళీ చేయకుండా ఉండడం ముఖ్యం. ఇదిగో కొంచెం తిను, ఆకలితో ఉన్నావు కదా అని రామరాజు తన తమ్ముడికి సహాయం చేశాడు. ఇక నుంచి అయినా మంచిగా ఉండు అని తమ్ముడికి చెప్తాడు. నీ స్వార్థం కోసం ఎప్పుడూ ఆలోచించకు. అందరితో కలిసిమెలిసి ఉండు. సరే అన్నయ్య, ఇకపై నుండి అయినా నీ మాట వింటాను. లక్ష్మయ్యలో మార్పొచ్చింది. అప్పటినుంచి వాడు స్వార్థం వదిలేసి అందరికీ సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు రామరాజు పొలంలో కలుపు తీస్తుంటే లక్ష్మయ్య, అన్నయ్య, ఒకడివి కష్టపడుతున్నావు కదా, నేను కూడా నీకు సాయం చేయాలనుకుంటున్నాను. లక్ష్మణ్, నువ్వొచ్చి చేస్తే పని త్వరగా అయిపోతుంది. కానీ ఈ పని నీకు అలవాటు లేదు కదా. నువ్వు నాకు సాయంగా ఉన్నావు కదన్నయ్యా, మెల్లగా అదే వచ్చేస్తుందిలే. ఇప్పుడు నేను నీకు తోడుంటాను అని పని చేస్తూ ఉండగా లక్ష్మయ్య అన్నయ్య వైపు చూస్తాడు. అన్నయ్య, నేనొక విషయం అడగచ్చా? ఏం అడగాలని అనుకుంటున్నావు లక్ష్మణ్? చెప్పు. అప్పుడు నువ్వంత కష్టంలో ఉండి కూడా అందరికీ ఎలా సహాయం చేయగలిగావు? నీకు అనిపించలేదా మన దగ్గర ఉన్నది ఇచ్చేస్తే మనకేం మిగులుతుందని? మనిషిగా పుట్టాక కష్టాల్లో ఉన్న వాళ్లకు సహాయం చేయకపోతే ఎలా? మనకున్న దాంట్లో కొంచెం పంచుకుంటే పోయేదేముంది? నిజంగా నీ మనసు చాలా గొప్పదన్నయ్యా. నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. వదిలే లక్ష్మణ్, అప్పుడెలా జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు మారావు కదా, అది చాలు నాకు. మనం ఇప్పుడు ఇలానే కలిసి పనిచేసుకుందాం. ఒకరోజు ఒక ముసలైన కట్టెల మొయ్యలేక ఇబ్బంది పడుతుంటే లక్ష్మయ్య అది చూసి, ఈ కట్టెలు చాలా బరువుగా ఉన్నట్టు అనిపిస్తోంది. తాత, నాకివ్వండి, నేను మోసుకునొస్తాను. అంత దూరం ఏం తీసుకెళ్తారు చెప్పండి మీరు? లక్ష్మయ్య, నువ్వేనా ఇది? మొన్నటిదాకా నువ్వు ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేవాడివే కాదు. ఇప్పుడు ఎంత మంచిగా మాట్లాడుతున్నావు. అవును తాత, అప్పుడైతే నా బుద్ధి సరిగా లేదు, అందుకే స్వార్థంగా ఆలోచించేవాణ్ణి. కానీ ఇప్పుడు మారాను కదా, అందరూ మనవాళ్లే కదా. రామరాజు తమ్ముడివైనా మంచిగానే ఉన్నావు. కొన్ని రోజులకి తర్వాత వానలు బాగా పడ్డాయి. పంటలు కూడా బాగా పండాయి. ఊర్లో అందరూ సంతోషంగా ఉన్నారు. రామరాజు, లక్ష్మయ్య, తన తండ్రి రామయ్య ముగ్గురు కలిసిమెలిసి సంతోషంగా ఉన్నారు.